ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025వ సంవత్సరము 11వ నెల మరి 11వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తోంది. మరి ఎల్లప్పుడూ కూడా ప్రతిరోజు కూడా మరి ప్రభునందు ఆనందించాలని లేఖనం సెలవిస్తోంది. సంతోషంగా ఒకవేళ ప్రతిరోజు కూడా ఎటువంటి భయము, ఆందోళన, విచారణ, దుఃఖం అనేది మన జీవితంలో ఉన్నప్పటికీ అటువంటి అన్నీ కూడా కొట్టివేసి మన జీవితానికి ప్రభువే ఆనందం ఇచ్చేవాడు, సంతోషాన్ని ప్రభు అనుగ్రహించేవాడు. ఉదాహరణకి మొర్దెకై కాలంలో మనం చూస్తున్నప్పుడు మరి మొర్దెకై జీవితంలో ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా మరణ శాసనం, వారి జీవితంలో దుఃఖమే ఏర్పడింది. కానీ దేవాది దేవుడి సన్నిధిలో వారు మొరపెట్టగా వారి జీవితంలో చాలా ఆనందం, చాలా సంతోషం అనేది దేవుడిచ్చాడు వాళ్ళకి. అంతేకాకుండా యేసుప్రభు వారు జన్మించినటువంటి దినములో తూర్పు దేశపు జానులు మరి ఆ జ్ఞానులు మరి యేసు ఉన్నటువంటి చోటకి వచ్చినప్పుడు వారు ఎలా ఉన్నారంటే యేసుని చూసి అత్యానంద భరితులైరి అని రాయబడి ఉంది. కాబట్టి సంతోషం, యేసు ప్రభు వారిని మనలో ఉన్నప్పుడు, మనతో ఉంటున్నప్పుడు మనము దుఃఖపడవలసిన పని లేదు, విచారించవలసిన పని లేదు. మరి ఆనందించాలని అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తున్నారు. ఆ రీతిగా మనందరం కూడా ప్రభువును బట్టి మనందరం కూడా సంతోషంగా, ఆనందంగా ఉందాం. అట్టి కృప ప్రభు మనందరూ కూడా అనుగ్రహించిన గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి. నా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించిన ఆయన నాయకులు, అధికారులు మంచి ఆరుగులతో నింపండి. దేవాయిగో తండ్రి, సరిహద్దులో సైనికులు మంచి ఆరుగులతో నింపండి తండ్రి. దేవానికి స్తోత్రాలు ప్రభా. ఆర్మీ బృందానికి అంతటికి మంచి వంతు నింపండి. యవన బిడ్డలందరినీ కూడా ప్రభా చెడు వ్యాసల నుంచి రక్షించుకొని కాపాడమని ప్రభా ఇగో తండ్రి ప్రార్థిస్తున్నాను కొన్నారు. దేవా ఇదిగో తండ్రి, ఉద్యోగస్తులందరూ కూడా ప్రభా మరి మంచి ఆరోగ్యం ఇచ్చి వారు చేసిన ఉద్యోగాలు మీకు తోడు ఉండండి. దేవా తండ్రి యేసుని కొందరు చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చండి, పెంచండి ప్రభా. పనిచేసే బిడ్డలకు కూడా మంచి ఆరుగులతో నింపండి. దేవా తండ్రి ప్రభా విదేశాలటువంటి బిడ్డలందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి అయినా ప్రభా. మా దేశ పాడి పడినంతటి మీరు ఆశ్రయించి దీవించమని ప్రార్థిస్తాం తండ్రి. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి, జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి ప్రభా ఇదిగో తండ్రి నాన్న, రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు, గృహము లేని వారికి గృహము తండ్రి ప్రభా. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి ప్రభా. దేవతని గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీశీలకు సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమ దయచేయండి తండ్రి. ప్రతి సేవకుడు వారి బిడ్డలు, సంఘం, పరిచయం అంతని కూడా మీరు ఆశ్రయించి దీవించి ప్రభా ఈరోజు విశేషమైన కృపతో నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొస్తుందని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.